ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. అన్ని పార్టీలు సమర శంఖం పూరిస్తూ ప్రచారంలో జోరును పెంచాయి. ఈ క్రమంలోనే మేమంతా సిద్ధమంటూ వైసీపీ అధినేత సీఎం జగన్ బస్సు యాత్రతో దూకుడు పెంచారు. మరోసారి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ఎన్నికల క్షేత్రంలో దూసుకుపోతున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అభిమానం పోటెత్తుతోంది. పల్లె పల్లెలో సీఎం జగన్ కు మహిళలు, వృద్ధులు, యువతీ యువకులు, ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు సీఎం జగన్ బస్సు యాత్రకు విశేష స్పందన వచ్చేలా చేస్తున్నారు. వాళ్ళంతా కూడా జగన్ ను చూసేందుకు పోటీ పడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రాన్ని మరోసారి చుట్టేసే పనిలో ఉన్నారు సీఎం జగన్. మేమంతా సిద్ధం బస్సు యాత్రతో మళ్లీ ప్రజలతో మమేకమవుతున్నారు. మరి కాసేపట్లో అన్నమయ్య జిల్లా చీకిటిమానుపల్లె నుండి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మొలకల చెరువు, పెద్దపాలెం, వేపిరికోట మీదుగా బుర్రకాయలకోట క్రాస్, గొల్లపల్లి మీదుగా అంగళ్లకు బస్సు యాత్ర చేరుకోనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు మదనపల్లి టిప్పు సుల్తాన్ గ్రౌండ్ లో మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. సభ అనంతరం నిమ్మనపల్లి క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా పొంగనూరు నియోజకవర్గం అమ్మగారిపల్లె శివారులో బస చేస్తారు సీఎం జగన్. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, సీఎం జగన్ బస్సు యాత్ర ఎంతసేపట్లో మొదలు కాబోతుంది? ప్రస్తుతం ఎక్కడున్నారు సీఎంతో పాటు ఎవరెవరున్నారు మంత్రులు? కృపా, సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేము సైతం సిద్ధం బస్సు యాత్ర ఈవేళ 6వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే కడప జిల్లాలో యాత్ర ప్రారంభమై అనంతపురం జిల్లా మీదుగా యాత్ర కొనసాగిన సంగతి తెలిసిందే. ఈవేళ అన్నమయ్య జిల్లాలోకి యాత్ర ప్రవేశించబోతోంది. సరిగ్గా కొద్దిసేపటి క్రితమే ఆయన ఏదైతే అన్నమయ్య జిల్లా సరిహద్దులో ఉన్న ములకల చెరువు మండలంలోకి చేరుకున్నారు. నేరుగా అటు నుంచి వేపూరికోట, అంగళ్ళు మీదుగా మధ్యాహ్నం సరిగ్గా 4 గంటల ప్రాంతంలో మదనపల్లికి చేరుకుంటారు. మదనపల్లిలో ఉన్న టిప్పు సుల్తాన్ మైదానంలో సీఎం వైఎస్ జగన్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఆ బహిరంగ సభ అనంతరం ఆయన చిత్తూరు జిల్లాలోకి ప్రవేశిస్తారు. చిత్తూరు జిల్లాలోని సదుంలో రాత్రి బస్ చేసి రేపటి నుంచి చిత్తూరు జిల్లా యాత్ర కొనసాగించబోతున్నారు. మొత్తంగా ఈవేళ 6వ రోజు యాత్ర. మొత్తంగా ఏదైతే ఉందో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మొత్తం పార్టీ శ్రేణులంతా కూడా సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రత్యేకించి అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఈ ఏర్పాట్లలో గడిచిన 10 రోజులుగా తలమునకలై ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే జిల్లా సరిహద్దు గుండా, అంటే అనంతపురం జిల్లా సరిహద్దు గుండా నేరుగా ఆయన అన్నమయ్య జిల్లా సరిహద్దులోకి ప్రవేశించారు. ములకల చెరువు మండలం వద్ద సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు భారీ ఘన స్వాగతం లభించింది. అటు నుంచి నేరుగా ములకల చెరువు నుంచి వేపూరుకోట మీదుగా అంగళ్లకు చేరుకుంటారు. దారి పొడవునా కూడా సీఎం వైఎస్ జగన్ భారీగా స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఎటు చూసినా గుమిగూడి ఉన్నారు. సరిగ్గా 3:30 గంటల ప్రాంతంలో ఆయన మదనపల్లిలోకి ప్రవేశిస్తారు. మదనపల్లిలో అడుగడుగున ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేశారు. మదనపల్లిలో ఉన్న ఒక మైదానంలో బహిరంగ సభ జరగబోతోంది. మొత్తంగా ఇవాళ 6వ రోజు. ఇవాళ రేపు, అంటే ఇవాళ అన్నమయ్య జిల్లాలో, ఇవాళ రాత్రి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. రేపు మధ్యాహ్నం వరకు చిత్తూరు జిల్లాలో ప్రవేశించిన తర్వాత రోడ్ షో కొనసాగుతుంది. ఆ తర్వాత రేపు సాయంత్రానికి తిరుపతి జిల్లాలోకి సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. రేపు రాత్రి ఆయన తిరుపతి జిల్లాలోని నాయుడుపేట చేరుకుంటారు. మొత్తంగా 2 రోజుల పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ బస్సు యాత్ర కొనసాగించబోతోంది. స్వయంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గడిచిన 10 రోజులుగా అన్నీ తానే వ్యవహరిస్తూ ఎమ్మెల్యేలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఎక్కడా ఎలాంటి ఆటంకాలు కలగకుండా అత్యంత విజయవంతంగా ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బస్సు యాత్ర కొనసాగేలా అన్ని ఏర్పాట్లు చేయడంలో పెద్దిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. మరి కాసేపట్లోనే మొత్తంగా అన్నమయ్య జిల్లాలో సీఎం వైఎస్ జగన్ యాత్ర కొనసాగబోతోంది. కృప. రైట్.